प्रधानमंत्री नरेंद्र भाई मोदी जी ने जिस दिन से हमारे आदिवासी समाज के लिए एक संघर्ष जो उन्होंने उठाया, और मैं धन्यवाद देना चाहता हूं प्रधानमंत्री जी को, एक महिला राष्ट्रपति बना करके भेजा, वो भी आदिवासी समाज से भेजा है। ये कहते हैं उन्नति, यही आदिवासी समाज को आगे बढ़ाने का संकल्प। మన ప్రధానమంత్రి మన ప్రియతమ ప్రధానమంత్రి మోడీ గారు ఆదివాసీల సంక్షేమం కోసం, గిరిజన బిడ్డల కోసం వారు ఎంతో ఆలోచన చేస్తారు. వారి కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. భారత రాష్ట్రపతిగా ఒక ఆదివాసీ మహిళను చేసిన ఘనత మన ప్రధానమంత్రి మోడీ గారికి దక్కుతుంది. पूर्व में 60 साल से ऊपर राज के कांग्रेस पार्टी ने हमेशा एक ही चीज बोला कि हम आदिवासियों का साथ देंगे, हम ऐसे पिछड़े लोगों का साथ देंगे। मैं उनसे पूछना चाहता हूं कि कभी भी आदिवासी आपने राष्ट्रपति नहीं बनाया, और साथ साथ छत्तीसगढ़ में जब चुनाव हुआ मोदी जी ने बोल के गया था कि आदिवासी मुख्यमंत्री बनाएंगे, और विष्णुदेव साय को 3 महीने पहले मुख्यमंत्री बनाए। ये भारतीय जनता पार्टी का संकल्प है, जो बोलते हैं वो करके दिखाते हैं। చెప్పిన మాట చెప్పినట్టు చేయటం భారతీయ జనతా పార్టీకి అలవాటు. 60 సంవత్సరాల పాటు ఈ దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి కూడా ఒక ఆదివాసీని రాష్ట్రపతిగా చేయాలని సంకల్పించలేదు, ఆ పని చేయలేదు. కానీ ప్రధానమంత్రి మోడీ గారు చెప్పి ఆ పని చేశారు. ఆయన అంతేకాదు, గిరిజనులు ఎక్కువగా ఉన్న ఛత్తీస్గఢ్ వచ్చినప్పుడు చెప్పారు, ఈసారి ఎన్నికల్లో గెలిస్తే మనం ఆదివాసీ ముఖ్యమంత్రిని చేస్తామని. ఇప్పుడు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిగా విశ్వకర్మ గారు ఉన్నారు. వారు మోడీ గారు మాట ఇచ్చి అనుకున్న ప్రకారం ముఖ్యమంత్రిగా చేశారు. ఇప్పుడు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి మన ఆదివాసీ బిడ్డ.